ఒక గ్రామంలో రోహిత్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉంది. చదువు అయినా, ఇంటి పనులైనా లేదా తన కలలు సాకారమైన అన్నిటినీ రేపటికి వాయిదా వేసేవాడు. అతను ఎప్పుడూ ఇంకా చాలా సమయం ఉంది, నేను రేపు చేస్తాను అని చెప్పేవాడు. అతని తండ్రి తరచుగా అతనికి ఇలా హెచ్చరించేవాడు, బాబు, సమయమే గొప్ప గురువు. నువ్వు దానిని వృధా చేస్తే పశ్చాత్తాపం తప్ప మరేమీ ఉండదు. కానీ రోహిత్ తన సలహాను తేలికగా తీసుకోవడం కొనసాగించాడు. ఒకరోజు ఒక సాధువు గ్రామానికి వచ్చి, సమయాన్ని గౌరవించేవారు మాత్రమే జీవితంలో గొప్ప ఎత్తులను సాధిస్తారని ప్రజలకు వివరించాడు. రోహిత్ దీనితో కొంచెం కదిలిపోయాడు. కానీ అతను ఇప్పటికీ తన అలవాటును మార్చుకోలేదు. కొన్ని నెలలు గడిచాయి మరియు పరీక్ష సమయం వచ్చింది. అతని స్నేహితులందరూ ఏడాది పొడవునా కష్టపడి పనిచేశారు. రోహిత్ ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి, నేను ప్రతీది గుర్తుంచుకుంటాను అని అనుకున్నాడు. కానీ పరీక్ష రాగానే అతను అన్నీ మర్చిపోయాడు. ఫలితాలు వచ్చాయి మరియు అతను ఫెయిల్ అయ్యాడు. అతను చాలా బాధపడ్డాడు. అతను గుడికి వెళ్ళి సాధువును కలిశాడు. గురూజీ, నేను కష్టపడి పని చేయాలనుకుంటున్నాను, కానీ సమయానికి ఎలా విలువివ్వాలో నాకు అర్థం కావడం లేదు అని రోహిత్ అన్నాడు. సాధువు నవ్వి, మీకు ఒక కథ చెబుతాను. ఒక రైతు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు తన పొలానికి వెళ్ళేవాడు. అతని పొరుగువాడు ఇంత త్వరగా ఎందుకు లేవాలి అని ఆలస్యంగా వెళ్ళేవాడు. కానీ పంట వచ్చినప్పుడు వేకువజామున వెళ్ళిన వ్యక్తి పంట బంగారంలా ప్రకాశించింది. అతని పొరుగువాని భూమి నిర్జీవంగా ఉంది. రైతు ఒకే ఒక్క పని చేశాడు. అతను తన పనిని సమయానికి చేశాడు. సాధువు అన్నాడు, కాలం ఒక విత్తనం లాంటిది. సరైన సమయంలో విత్తితే అది ఫలంగా తిరిగి వస్తుంది, కానీ మీరు ఆలస్యం చేస్తే అది కుళ్ళిపోతుంది. రోహిత్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అతని చేతులు జోడించి, గురూజీ, నేను ఇంకెప్పుడు సమయాన్ని వృధా చెయ్యను అని అన్నాడు. ఆ రోజు నుండి అతను తన జీవితాన్ని మార్చుకున్నాడు. అతను ఉదయాన్నే మేల్కొనడం, కష్టపడి పని చేయడం మరియు ప్రతి పనిని సమయానికి పూర్తి చేయడం ప్రారంభించాడు. క్రమంగా అతను తన గ్రామంలో అత్యంత విజయవంతమైన యువకుడయ్యాడు. ప్రజలు అతనిని, రోహిత్, మీ విజయ రహస్యం ఏమిటి అని అడిగేవారు. అతను నవ్వుతూ, కాలాన్ని జయించేవాడు జీవితాన్ని జయించాడని అర్థం చేసుకోండి అని సమాధానమిచ్చేవాడు. మిత్రులారా, ఈ కథ మనకు సమయం అత్యంత విలువైన ఆస్తి అని బోధిస్తుంది. దానిని సరైన దిశలో ఉపయోగించేవారు మాత్రమే విజయం సాధిస్తారు. పోయిన డబ్బును తిరిగి పొందవచ్చు, కానీ కోల్పోయిన సమయం ఎప్పటికీ విజయం సాధించదు. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.